రెండు దృశ్యాలు నేను 2 వీడియోస్ ప్లే చేశాను. ఒకటి చింతమనేని ప్రభాకర్ ఆ పెళ్లి రిసెప్షన్ దగ్గర ఏం చేశారు, ఏం గొడవ చేశారని. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఆ దృశ్యాల్లో కనిపిస్తుందా? రెండోది వంశీ కిడ్నాప్ చేశారు, వంశీ టార్చర్ పెట్టారు, తప్పుడు వాంగ్మూలం చెప్పించారు అని చెబుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తున్నటువంటి విధానం. ఏం జరుగుతుంది ఈ స్టేట్లో? ఆ 2 దృశ్యాల గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా ఒక ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి సామాన్యులకి. అంటే ఇప్పుడు వంశీ గారికి ఇష్యూ, వలభనేని వంశీ గారికి జరిగింది. సరే, చింతమనేని గారు ఆయన చిందులు మనం చూసినాము. సామాన్యులు గ్రౌండ్ లెవెల్లో కూడా ఈరోజు సఫర్ అవుతున్నారు సార్. సరే, దానికి కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను, మీకు సమయం చూపిస్తాను. కాకపోతే అంతకుముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే వంశీ గారు కిడ్నాప్ చేశారు అంటున్నారు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్రెడీ వంశీ గారు ఆ కేసులో బెయిల్ మీద ఉన్నారు కదా. అవును. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది వంశీ గారికి తెలుసు. అట్లాంటి సమయంలో ఆయన ఎందుకని చెప్పేసి బెయిల్లో ఉండి హాయిగా బయట ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ కిడ్నాపులు చేస్తాడు? ఇప్పట్లో అరెస్ట్ జరిగే అవకాశం కూడా లేదు. అసలు లేదు. ఆయన 71 అనుకుంటా, A71. అవును. ఈ కేసులో 71వ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయనే కిడ్నాప్ చేసి నాతో తప్పుడు కేసు వేయించారని ఆ సత్యవర్ధన్తో చెప్పించే అవకాశం ఉంటుంది. మంచి పాయింట్. అదే సార్, నేను అదే అంటున్నాను. ఈరోజు ఏం అవసరం వచ్చింది? ఇది ఆయన సరే ఎలక్షన్లు కాగానే వీళ్ళు గెలిచిరు అని చెప్పేసి కేసు పడిన తర్వాత చేసినది అది వేరే విషయం. ఈరోజు ఎట్లాంటి అవసరం లేదు, అసలు ఇంపార్టెన్సే లేదు ఈ కేసులో. ఓకే. అట్లా ఈరోజు వంశీ గారిని కార్నర్ చేసే ప్రయత్నం. సార్, ఎంత విషయం ఏంటంటే, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఈయన టీడీపీ ఆఫీస్లో ఒక జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసినటువంటి వ్యక్తి. ఈయన చేసిన పని ఏంటి అంటే, అక్కడ ఏం జరిగిందో చూసిండు. పాపం గిల్ట్ ఫీల్ అయింది, ఏమి జరిగిందో తెలియదు. వెళ్ళి జడ్జి గారికి నిజం చెప్పుకున్నాడు, అయ్యా జరిగింది ఇది అని చెప్పేసి. కానీ ఈరోజు ఆ నిజం చెప్పిన తర్వాత, అరే కేసులో ఇరికించినటువంటి వ్యక్తి ఈ కేసులో లేకుండా పోతున్నాడే, అదే కాకుండా మా ప్రతిష్టలు మొత్తం దిగజారిపోతున్నాయి, మేము చేసిన కుట్ర బయటపడుతుంది అని చెప్పేసి ఈ రోజు లోకేష్ గారికి, అరే నేను ఇంత పెద్ద ప్లాన్ చేస్తే వీళ్ళేంటి ఒక్క సెకండ్లో మొత్తం బట్టబయలు చేసేసారు అని చెప్పేసి భయపడి ఈరోజు ఇంత దారుణానికి. సార్, ఒక చిన్న పిల్లగాన్ని తీసుకొద్దాం, ఒక 6th to 7th క్లాస్ చదివే పిల్లగాన్ని తీసుకొచ్చి ఆ వీడియో చూపిద్దాం. టీ షర్ట్లు పట్టుకుని వెళ్తున్నారు కదా ఆ సత్యవర్ధన్ గారిని చూపించి, ఆ సత్యవర్ధన్ ని పోలీసులు ఒక ముద్దాయిగా తీసుకెళ్తున్నారా, ఒక విట్నెస్ గా తీసుకెళ్తున్నారా, కిడ్నాప్ అయిన ఒక వ్యక్తిగా తీసుకెళ్తున్నారా అడుగుదాం. మీరు నేనంటే సరే సాక్షిలో కూర్చొని వీళ్ళు అంటారు. చిన్న పిల్లగాన్ని అడుగుదాం. ఎవడు కూడా దాన్ని చూసి ఒకటే ప్రశ్న చూడండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చూసిన ఎట్లా పట్టుకెళ్తున్నా అంటే, ఒక దొంగని, ఒక ముద్దాయిని, లేదా ఒక క్రిమినల్ని అబ్స్కాండింగ్ లో ఉన్నవాడు దొరికితే ఎట్లా పట్టుకెళ్తారు? అట్లా తీసుకెళ్తున్నారు. ఏం అవసరం సార్? ఈ విషయం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రెండో విషయము చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్. చాలా బాధేస్తుంది. మారాను కొత్త చంద్రబాబుని చూస్తారు అని చెప్పేసి చాలా డైలాగులు కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. మన పాత రాజకీయాలే చేస్తున్నాడు. నాకు ప్రతిసారి అదే అనిపిస్తున్నది. 2014 నుంచి 19 దాకా నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఇదేనా? నేను మారాను అన్నావు, ఇదా మార్పు? కక్షా రాజకీయాలని ఎడికి తీసుకెళ్తారు. సరే, కక్షా రాజకీయాలని మీరు ఈరోజు ఈ పనులు చేస్తున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పిండు, నేను వదిలిపెట్టను. ఎన్ని రోజులు చూస్తారన్నారు, ప్రజల కోసం పనిచేసిన ఎన్ని రోజులు కార్యకర్తలు నేను పట్టించుకోకపోయినా, ఇప్పుడు 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటా, తప్పు చేసే ప్రతి ఒక్కరిని. అంటే నేనేమంటానంటే, సరే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తారు, ఒక విష బీజాన్ని అయితే లోకేష్ చంద్రబాబు ఈరోజు నాటినట్టు రాష్ట్రంలో 100% సార్. నేను చెప్పా ఇందాకే, ఎమర్జెన్సీని తలపిస్తున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కొత్త విష సంస్కృతి. ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి విషయం ఉంది సార్. ఆయన చాలా తొందరగా నేర్చుకుంటాడు. హీఈస్ ఎ క్విక్ లెర్నర్ అంటారు. చాలా తొందరగా నేర్చుకుంటాడు. 16 నెలలు జైల్లో పెట్టి నువ్వేం నేర్పించినావు జగన్మోహన్ రెడ్డి కంటే, ఆయనలో ఒక పట్టుదలను పెంచినవు. లేకపోతే ఆయన ఒక పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. నువ్వు చేసిన తప్పిది ఈరోజు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నేర్పిస్తున్నావు. రేపు పొద్దున్న 2029లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు లోకేష్ చంద్రబాబు తప్పు చేస్తే రేపు చాలా మంది దీనివల్ల సఫర్ అవ్వాలి కదా. ఆ పార్టీ నాయకులు కూడా అందరూ అవుతారు, 100% అవుతారు సార్. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్తా, చింతమనేని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. 100% చింతమనేని గారి ఇప్పుడు మీరు చూశారు ఆయన చిందులు, షూ హాన్ అంటారు సార్. ఒక్క వర్డ్ కూడా, ఒక్క పదం కూడా మనం బయట ప్రపంచానికి తలదించుకునే మాటలు అవి. అదే సార్, నేను ఇది షూ హాన్ తోటి ఏదో కొట్టారు ఏదో అన్నారు కదా మీరు.
సార్ నేను ఒక విషయం చెప్తాను. మీరు అంటే చింతమనేని గారికి వనజాక్షి గారు ఆ ఇన్సిడెంట్స్ నిజంగా సార్ ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా వ్యతిరేకించింది నేనే. దాని మీద చాలా వీడియోలు కూడా చేశాను. ఆ ఇన్సిడెంట్స్లో ఒక మహిళ సార్ మొగోడు అని చెప్పేసి ఎవరిని అంటాం సార్? కండలు పెద్ద బాడీ ఉన్నాడు అంటావా? కాదు, మహిళల్ని గౌరవించాలని అసలైన మొగోడు. ఒక మహిళని చూడకుండా నువ్వు జుట్టు పట్టుకుని అంత పెద్ద యాక్ట్ అంత పెద్ద ఘోరం నువ్వు చేస్తే ఆమె పాపం బయటకు వచ్చి ఆ వీడియో నేను పొద్దుటి నుంచి 2 సార్లు చూసినా మళ్ళీ ఒకసారి ఆమె ఏడ్చుకుంటూ ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా గుర్తున్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నీ ఓన్ పార్టీలో చింతమనేని గారికి చెప్తున్నా, నీ ఓన్ పార్టీలోనే నీకు విమర్శలు వచ్చినాయి. నీ ఓన్ పార్టీ వాళ్ళే నిన్ను ఓన్ చేసుకోలేదు. చివరికి నువ్వు పారిపోవలసిన సమయం అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి ఎక్కడ ఉన్నాడో చింతమనేని కూడా తెలియదు, రాష్ట్రంలో లేకుండా పారిపోయాను. అట్లాంటి వ్యక్తివి మళ్ళీ ఈరోజు అధికారంలో వస్తే మళ్ళీ అదే తప్పు చేస్తావా? ఒక్కసారి ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి నేర్చుకోవాలి. అరే నేను తప్పు చేసినాయి అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి షూహాంతుడి కొడతావా? అంటే డ్రైవరా, పేదోడనా? ఈ అహంకారం రేపు పొద్దున ఇట్లనే సరే నువ్వు అహంకారివి, ఓకే, ఈ అహంకారాన్ని మెయింటైన్ చేయగలవా 2029 వరకు కూడా? 2029 తర్వాత ఈ అహంకారాన్ని చూపించి చూద్దాం. తీసుకెళ్ళి బొక్కలేసి మోకాలు చిప్పలు బలగొడతారు. నిన్నే నువ్వు ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యే అయినా అప్పుడు ఉండవులే. కానీ ఇది ప్రస్తుతం పరిస్థితులు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటంటే ఆయన డ్రైవర్ ఉదయానికల్లా వెళ్ళిపోయి ఆయన పైన దాడి చేసినట్టుగా కేసు పెడితే వెంటనే పోలీసులు 20 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేసేశారు. అబ్బాయి చౌదరి, ఆయన అనుచరులు, ముఖ్య నేతలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళపైన. నేను డీజీపీ గారి గురించి యాక్చువల్లీ మాట్లాడదాం అనుకున్నా, మీరే తీసుకొచ్చారు కాబట్టి. గౌరవనీయులు డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి బాస్. సార్ పోలీసులు అందరూ కూడా ఈవెన్ విత్ ఇంక్లూడింగ్ డీజీపీ కూడా పనిచేసేది ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే. ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టండి అయ్యా అని చెప్పేసి నేను సరే వినిపిస్తాను, ఎఫ్ఐఆర్ కట్టండి అయ్యా అని చెప్పేసి తిరుగుతుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎఫ్ఐఆర్ కట్టే నాథుడు లేని కేసులు ఇన్ని ఉన్నాయి. కానీ మీరు ఒక దొంగ కేసు, ఈ వీడియో ఆల్రెడీ నిన్ననే వైరల్ అయింది. ఆ వీడియో చూసి కూడా మీరు ఈరోజు ఒక దొంగ కేసు కట్టారంటే పోలీసు ప్రతిష్ట ఎట్టుకోవాలి. పోలీసు అన్న యూనిఫామ్కి ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాజకీయ నాయకుల కోసం ఆ యూనిఫామ్కి ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ని తగ్గిస్తారా? సార్ ఇది నేను ఇంకో విషయం చెప్తున్నా. వల్లభనేని వంశీ గారికి ఇష్యూ జరిగింది, అవును, సరే అరెస్ట్ చేశారు. పిన్నెల్లి గారిని అరెస్ట్ చేశారు, నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇది పెద్ద నాయకుల యొక్క ప్రస్తుత పరిస్థితి. సార్ చిన్న వాళ్ళ పరిస్థితి చూద్దామా? చాలా చిన్న వాళ్ళ పరిస్థితి. నేను ఒక చిన్న ఆడియో విత్ యువర్ పర్మిషన్ వినిపిస్తాను సార్, ఇది వినండి. హలో అన్న, హాయ్ అన్న, బాగున్నారన్నా? అన్న నీతో మేము ఒక్క మాట మాట్లాడాలన్నా. మాది హలో అన్న, హాయ్ అన్న, బాగున్నారన్నా? అన్న నీతో మేము ఒక్క మాట మాట్లాడాలన్నా. మాది అన్నమయ్య జిల్లా సుండపల్లి మండలం మట్టాడ గ్రామం కేకలతోటిపల్లె. నా పేరు వచ్చి పాడేపల్లి రమణ, మా తండ్రి వచ్చి పిచ్చయ్య. జగనన్న ఓట్లు వేసినామని చెప్పానే భూమి తగరాజు మా పేరుతో ఉన్న భూమి పైన కూడా పరకలకు వస్తున్నారు. మీ ఇద్దరు కోయట్లో ఉన్నామన్నా. మేము కోయట్లో ఉన్నాము, మా భార్య ఇద్దరము. పిల్లలు ఇంటికాడ ఉన్నారు. పిల్లలకి ఇంటి ముందర దావ కూడా అడ్డు వేసినారు, పనియకుండా. సైడ్ పక్క దావ అంటే ఆ దావకు కూడా కట్టెలు అడ్డు పెట్టేసినారు. ఇది సామాన్యుల యొక్క పరిస్థితి. ఇది చిన్న సమస్యగా మనకు కనిపించవచ్చు, చాలా చిన్న సమస్యగా. గ్రౌండ్ లెవెల్లో కూడా ఈరోజు కేవలం ఓట్లు వేసారు అని చెప్పేసి ఒక కక్షతోటి ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి సార్ ఒక చిన్న విషయం చెప్తే ఆపేస్తా. లోకేష్ గారి గురించి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి. లోకేష్ గారు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడుస్తున్నది. సరే ఇది టార్గెటెడ్గా నో డౌట్ ప్రతి ఒక్కరికి తెలుసు, టార్గెట్ చేసి అరెస్ట్ చేసినారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అచ్చెన్నాయుడు గారు మాకు ఇట్లాంటి టార్గెట్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి పెద్ద డైలాగ్ నేను కొట్టిండు, అది కూడా మనం చూసినాము. ఈ టార్గెట్ చేసి మరి చేసినటువంటి అరెస్ట్ ఆయన చెప్తే మిగతా నాయకులు అయితే చాలా బుద్ధ వెంకన్న అయితే అవును టార్గెట్ చేస్తాం, ఏమైంది, టార్గెట్ చేస్తున్నాం, అవును టార్గెటెడ్ అయ్యింది అని చెప్తున్నారు, ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నేను లోకేష్ గారికి ఒకటే విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇవన్నీ నడిపిస్తున్నారు కదా సార్. కేవలం 8 నెలల్లో ప్రజల దగ్గర మీకు వచ్చినటువంటి వ్యతిరేకతని ఒక్కసారి మీరేదైతే పెట్టుకున్నారో ఇది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లని ఒక యూనిట్గా పెట్టుకుని వాళ్ళకి ఇంటర్నెట్లు, కంప్యూటర్లు ఇచ్చేదైనా ఆఫీస్ రన్ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి తెలుసుకొని చెప్పండి సార్. వ్యతిరేకత గురించి తెలుసుకొని చెప్పండి. మీకు వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో 8 నెలల్లోనే ఈ రోజు ఎలక్షన్ పెడితే, రేపు పొద్దున్న ఎలక్షన్ పెడితే మళ్ళీ వైసీపీ 151 రికార్డుని బద్దలు కొడుతుంది. ఇది నా ఛాలెంజ్ సార్, నో డౌట్ ఇందులో.